జగిత్యాల పట్టణంలోని 23వ వార్డులో గత 2 రోజులుగా మున్సిపల్ నుండి కొలాయిల ద్వారా వచ్చే త్రాగునీరు సరఫరా కాకపోవడం వల్ల తాజా మాజీ కౌన్సిలర్ జుంపర్తి రాజ్ కుమార్ మున్సిపల్ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తూ ఉండగా రాజా డీలక్స్ పక్కన గల గల్లీలోని వాటర్ ట్యాంక్ వెళ్లే క్రమంలో రోడ్డుపై గుంత ఉండటం వల్ల అదుపు తప్పి బోర్లా పడింది. అదే గల్లీలో కళాశాల ఉండటం వల్ల అటువైపుగా వెళ్లే విద్యార్థులు ఎవరూ కూడా ఆ సమయంలో లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పినట్లు అయింది. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడం వల్ల అక్కడ ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. పట్టణంలో 23వ వార్డులో గత 2 రోజుల నుంచి వాటర్ సప్లై మున్సిపల్ వాటర్ రాకపోవడంతో ప్రజలకు ఇబ్బందికరంగా ఉండడంతో వాటర్ లేకపోవడంతో మున్సిపల్ అధికారులతో వాటర్ పోయించడానికి మున్సిపల్ వాటర్ ట్యాంకర్ చెప్పడం జరిగింది. అందులో మన మున్సిపల్ లైన్ మ్యాన్ గారు వాళ్ళు వాటర్ ట్యాంకర్ తీసుకురాగా భాగంగా ఇక్కడ గుంత ఏర్పడడంతో వాటర్ అనేది వాటర్ ట్యాంక్ బోర్ల పడడంతో ఇక్కడ ప్రజలకు కానీ డ్రైవర్కి కానీ ఎవరికి కానీ ఇబ్బందికరం కాలేదు, ఏం కాలేదు. ప్రమాదవశాత్తు దేవుని దయ వల్ల ఏం కాకపోవడంతో వాటర్ ట్యాంక్ అనేది